వరంగల్ మహబూబాబాద్ లోక్సభ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈవీఎంలు వీవీప్యాట్స్ చెకింగ్ చేశారు ఉన్నతాధికారులు. నియోజకవర్గాల వారీగా ఈవీఎంల పంపిణీ కూడా జరుగుతోంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ వరంగల్ నుంచి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఓవర్ టు యూ. వరంగల్ మహబూబాబాద్ రెండు పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి ఎన్నికల కోసం పోలింగ్ ప్రక్రియకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు జరిగే పోలింగ్ సంబంధించి ఈవీఎంలు తర్వాత ఇతర సామాగ్రిని కూడా సిబ్బంది చేస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల దగ్గరకి ఈ సిబ్బంది ఈవీఎంలు తర్వాత పోలింగ్ ఏదైతే సామాగ్రి ఉంటుందో వీటన్నింటినీ తీసుకుని వెళ్తారో అందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు తర్వాత టెక్నికల్ గా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ముందస్తుగా ఇప్పటికే అనేక సార్లు సిబ్బందికి ట్రైనింగ్ కూడా ఇచ్చారు. కావాల్సినటువంటి చేస్తున్నారు. ప్రతి బ్యాగుకు సంబంధించిన దాంట్లో ఈవీఎంలతో పాటు 16 వస్తువులను వాళ్ళ సిబ్బందికి అందిస్తున్నారు. వీళ్ళందరూ ఇక్కడ నుంచి ఏమేమి తమ మెటీరియల్స్ ఉన్నాయో ఆ మెటీరియల్స్ అన్ని చూసుకోవడం, తర్వాత ప్రొసీడింగ్స్ అధికారులు, తర్వాత ఇతర అధికారులకు సంబంధించినటువంటి అన్ని కూడా చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లే వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కావాల్సిన ముందుగానే చెక్ చేయడం, తర్వాత ఈవీఎంల పనితీరు, తర్వాత ఈవీ ప్యాడ్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయి, వచ్చే ఓటర్లకు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కావాల్సినటువంటి అవగాహన కల్పించడం ఇలాంటివి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ చేస్తున్నటువంటి కమిషనర్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఈవీఎంల తరలింపు కావచ్చు లేదా పోలింగ్ కేంద్రాల దగ్గర రేపటి ఏర్పాట్లకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. ఎట్లా ఉంది? ఈవీఎంలు ఇవన్నీ కూడా ఎప్పటి వరకు తరలి వెళ్లే అవకాశం ఉంది? అయితే ఇక్కడ మనం ఆల్రెడీ మార్నింగ్ 6 గంటల నుంచే ఇక్కడ మన సిస్టమ్స్ అన్ని పెట్టడము, ఈ విధంగా ఏర్పాటు చేయడము, టేబుల్స్ మీద మెటీరియల్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ ప్రీ పొజిషన్ చేయడం జరిగింది ఈసారి. సో యూ కెన్ సీ మనం అంతా చూడగలుగుతాము. మెటీరియల్ ఆల్రెడీ పెట్టుకున్నారు. ఆల్రెడీ వీళ్ళు కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఏపీఓస్ వచ్చి ఇప్పుడు వెరిఫై చేసుకుంటున్నారు. ఈసారి సరికొత్తగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఒక బ్లాక్ బ్యాగ్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. దీనిలోనే బుక్లెట్స్ లాగా చేయడం జరిగింది. ఏది ఫార్మ్స్, స్టాచ్యూటరీ ఫార్మ్స్ ఏవైతే ఫిల్ చేయాలో, ఫార్మ్ 17C, ఫార్మ్ 17A, పిఓ డైరీ, ఇవన్నీ ఆ 4 కాపీలు ఆ బుక్లెట్ బ్లాక్ బ్యాగ్ లో ఉంటుంది. అన్ని ఒకటే దీనిలో కన్సాలిడేటెడ్ గా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అలాంటి బుక్లెట్స్ ఈ పిఓ డైరీలు, రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ ఇవి కాకుండా ఇట్లాంటి ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఈ పోలింగ్ స్టేషన్స్ లో ఏ విధంగా ఇవన్నీ ఒకటే ఇచ్చేశారు. సో దిస్ ఇస్ అ వెరీ యూస్ఫుల్ థింగ్. కాంపాక్ట్గా ఉంటుంది, అన్ని ఇటు అటు పడేయకుండా వీళ్ళకి ఈజీగా ఉంటుంది. సో దిస్ ఇస్ వన్ న్యూ ఫీచర్ మన ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో పోలింగ్ స్టేషన్స్ కి ఇమీడియట్ గా బస్సెస్ కూడా రెడీ ఉన్నాయి. భోజనాంతరం వీళ్ళు ఇమీడియట్ గా వీళ్ళు ఇక్కడి నుంచి బయలుదేరే అవకాశం కూడా ఈసారి అతి త్వరలో వెళ్ళిపోవడానికి ఈజీగా ఉంటుంది. ఎండల్లో కూడా ఉండే అవకాశం తక్కువ పెట్టుకుని అక్కడికి వెళ్ళిపోతే అంత ఈజీగా అక్కడ కూడా వెసులుబాటు కోసము పోలింగ్ స్టేషన్స్ కేంద్రాల్లో కూడా అంత వాటర్ సప్లై, టాయిలెట్స్ క్లీనింగ్, లైట్స్ ఇవన్నీ పెట్టడం జరిగింది. అక్కడనే భోజనాలు కూడా అక్కడ ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. మహిళా సోదరి మహిళలందరికీ కూడా సెపరేట్ గా ఇక్కడ జాగ్రత్తగా తీసుకోవడం జరిగింది. ఒక సఖీ పోలింగ్ స్టేషన్ ఏదైతే అధునాతంగా ఒకటి పెట్టడం ఒకటే కాకుండా ప్లాటినం జూబ్లీ స్కూల్లో, ఇంకా మోడల్ హై స్కూల్ ఒకటి ఉంది ఎస్ఆర్ కాలేజ్ దగ్గర. సో వీటిని అయితే మోడల్స్ కింద పెట్టాము. ఇవి కాక ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా మహిళలకి ప్రత్యేకంగా వాళ్ళకి సేఫ్టీ ఒక సెపరేట్ రూము, ఎక్కడైతే వాళ్ళు చేంజ్ చేసుకోవడానికి సెపరేట్గా ఒక ప్రిన్సిపల్ రూమ్ లాగా ఒకటి తీసుకోమని చెప్పి సెక్టరల్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చి వారికి సెపరేట్ చేయడం జరిగింది. 8 మంది ఈసీఐఎల్ టెక్నీషియన్స్ ఇచ్చారు, 2 సెక్టరల్ ఆఫీసర్స్. సో ఆ సెక్టరల్ ఆఫీసర్స్ దగ్గర ఏదైనా బై ఛాన్స్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఈసీఐఎల్ టెక్నీషియన్ అందుబాటులో అక్కడనే వాళ్ళతో పాటే ఉంటాడు. పొద్దున్నే వచ్చేసినా ఇంకా ఈజీగా ఉంటుంది. ఎండల్లో ఎక్కువ సేపు వెయిట్ చేయకుండా అక్కడ షెడ్ ఒక టెంట్ కూడా వేయడం జరుగుతుంది. మీరు దయచేసి అందరూ మీ ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరూ ఇక్కడ ఓటు హక్కుని వినియోగించుకుని ఈ యొక్క డెమోక్రసీని మంచిగా పటిష్టంగా చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇది ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ కు కావాల్సినటువంటి ఏర్పాట్లలో అధికారులు చేస్తున్నటువంటి ఏర్పాట్లు. రేపు ఉదయం 6 గంటలకు సిబ్బంది అంతా కూడా మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. 6:15 వరకు ఇది మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఏజెంట్ల సమక్షంలో చేసిన తర్వాత 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. పోలింగ్ సందర్భంగా కూడా వేసవికాలం, అదేవిధంగా ఇతర అక్కడ ఇబ్బందులు కాకుండా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఈవీఎంలకు సంబంధించి కావచ్చు, మెటీరియల్స్ ఇవన్నీ కూడా తీసుకువెళ్తున్నటువంటి విషయం. మొత్తం ఇటు వరంగల్ కు సంబంధించినటువంటిది ఇక్కడ ఎనిమామల వ్యవసాయ మార్కెట్ లో వరంగల్ ఈస్ట్, వెస్ట్, వర్ధనపేట, అదేవిధంగా పరకాల, మిగతా నియోజకవర్గాలు ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గ అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా కూడా అధికారులకు కావాల్సినటువంటి ఈవీఎంస్ కానీ ఇతర సామాగ్రి అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. వరంగల్ పార్లమెంటు పరిధిలో 16,66,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా
మహబూబాబాద్కు సంబంధించి చూస్తే ఇక్కడ 14,23,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా రెండు అదంటే వరంగల్ పార్లమెంటుకు సంబంధించినటువంటి పరిధిలో చూస్తే మొత్తం 1859 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అదేవిధంగా 8,450 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో నిర్వహిస్తున్నారు. అదేవిధంగా 6,000 మంది పైగా స్థానిక పోలీసులు, అదేవిధంగా సిఆర్పిఎఫ్ బలగాలు ఈ పోలింగ్ సంబంధించినటువంటి విధుల్లో ఉంటారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలో 15 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ప్రధానంగా కూడా ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్నటువంటి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ పసునూరు దయాకర్ టీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి దుమ్మడి సామయ్య, బీజేపీ నుంచి సింతా సాంబమూర్తి, ఎస్పీ బీఎస్పీతో పాటు మరో 10 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అదేవిధంగా మహబూబాద్కు సంబంధించి చూస్తే మొత్తం పోలింగ్ కేంద్రాలు 1046 ఉన్నాయి. ఇక్కడ పోలీస్ స్టేషన్లు 1737 ఉండగా పోలింగ్ సిబ్బంది 8,475 మంది ఉన్నారు. 6,000కు పైగా పోలీసులు పహారాకు వస్తారు. అదేవిధంగా సిఆర్పిఎఫ్ బలగాలకు సంబంధించి కూడా, ఎందుకంటే భూపాలపల్లికి సంబంధించినటువంటి ఏజెన్సీ ప్రాంతం ఎక్కువగా ఉండడం, కొత్తగూడ, గంగారం, అదేవిధంగా ఏటూరు నాగరం, ములుగు ఈ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ మావోయిస్టులు కాదు నక్సల్స్ ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది. అక్కడ భారీ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మహబూబాబాద్కు సంబంధించిన చూస్తే 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ నుంచి మాలోద్ కవిత, కాంగ్రెస్కు సంబంధించి కేంద్ర మాజీ మంత్రిగా ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్, బీజేపీ నుంచి హుసేన్ నాయక్, సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ, జనసేన పార్టీ, తెలంగాణ జనసమితి పార్టీలతో పాటు మరో 7 మంది ఇండిపెండెంట్లు ఇక్కడ బరిలో ఉన్నారు. ప్రస్తుతం రెండు పార్లమెంటుకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్కు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఉదయం 6 గంటల వరకు మాక్ పోలింగ్ చేస్తారు. 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 5 గంటల వరకు చేస్తారు. ఏజెన్సీ ప్రాంతంలో మాత్రం 4 గంటల వరకే జరుగుతుంది. ఎక్కడైతే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావచ్చు, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు, అదేవిధంగా పొలిటికల్ సెన్సిటివ్ ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలు ఏవైనా వాటన్నింటినీ గుర్తించడం, అక్కడ కావలసినటువంటి బందోబస్తు ఏర్పాటు చేసాం. పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు, తర్వాత ఎప్పటికప్పుడు కెమెరాస్ తోటి, తర్వాత సీసీ కెమెరాలతోటి వెబ్ కాస్టింగ్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. వేసవి కాలం దృష్ట్యా వచ్చే ఓటర్లు కావచ్చు, సిబ్బందికి ఇబ్బందులు కాకుండా తగిన చర్యలు కూడా తీసుకున్నామని అధికారులు చెప్తున్నారు. ఇది ప్రస్తుతం ఈవీఎంస్ కావచ్చు లేదా ఇతర సామాగ్రి ఇవంతా కూడా తీసుకొని పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. కెమెరా క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ నుంచి.